ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలుంటే పార్టీలో చెప్పాలి తప్ప బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదని అంటున్నారు. అలా చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం ఉంటుందని, ఎవరూ పార్టీ గీతను దాటొద్దని, ఇలాంటివి ఎవరు చేసినా సహించేది లేదని పార్టీ శ్రేణులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసింది ఎవరో కాదు, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కొంతమంది శృతిమించి మాట్లాడడంతో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఇంతలా హెచ్చరికలు చేయడానికి అసలు కారణాలేంటి? ఎవరిని ఉద్దేశించి ఇలాంటి హెచ్చరికలు ఆయన చేయాల్సి వచ్చింది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. పార్టీ లైన్ దాటి ఎవరు బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదు. అలా చేస్తే వేటు తప్పదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్లో కొంతమంది నేతలు తమ ఇష్టానుసారం మాట్లాడడంతో పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇంతవరకు పార్టీలో అసమ్మతి లేకుండా నెట్టుకు వస్తున్నారు. ఒకప్పుడు రేవంత్ ను వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొగిడే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. రేవంత్ సైతం పార్టీలో అందరినీ కలుపుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొన్ని అనూహ్య పరిణామాలు జరిగాయి. పార్టీలోని కొంతమంది నేతలు పార్టీ లైన్ దాటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగులు పెట్టి సమాలోచనలు జరుపుతున్నారు. కొన్ని జిల్లాల్లో స్థానిక మంత్రిపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ వేదికలపై పార్టీలోని ముఖ్య నేతలపై కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచివేయాలని రేవంత్ రెడ్డి భావించారు. తాజాగా జరిగిన సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు హెచ్చరికలు చేశారు. ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలుంటే పార్టీకి చెప్పాలి, లేదంటే అధిష్టానానికి చెప్పాలి. అంతేగాని బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదని, అలా చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం ఉంటుందని, ఎవరూ పార్టీ గీతను దాటొద్దని, ఇలాంటివి ఎవరు చేసినా సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇటీవల కులగణనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగ్ పేరుతో సమాలోచనలు జరిపారని వార్తలు వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎవరినీ ప్రత్యేకంగా పేరు పెట్టి అనకుండా పరోక్షంగా అందరికీ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ తప్పనిసరిగా విజయం సాధించాలని, ఇందుకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించి చెప్పడానికి అంతా కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. గురువారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎల్పీ సమావేశం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత చివర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సుమారు 5:30 గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడానికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాను. నాతో చెప్పడం కుదరకపోతే పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి లేదా ఏఐసీసీ పెద్దలకు ఇలా ఎవరికైనా చెప్పొచ్చు. ఇలా చెప్పుకోవాలనుకునే వారికి కావాలంటే నేనే అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. పార్టీ సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడవచ్చు. అంతే తప్ప బహిరంగంగా మాట్లాడడం, రహస్యంగా గ్రూపులుగా సమావేశం కావడం సరైన విధానం కాదని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 70% వరకు ఉన్నారని, మొదటిసారి కంటే రెండోసారి గెలుపొందడం ముఖ్యం. రెండోసారి నెగ్గాలంటే ఎప్పుడూ జనంలో ఉండాలి తప్ప హైదరాబాద్లో కాదు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయండి. అత్యధిక స్థానాలు నెగ్గేందుకు
పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలను కలుపుకొని పార్టీ విజయానికి కృషి చేయాలి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ, కులగణనను విజయవంతంగా పూర్తి చేశాం. ఇలాంటి అంశాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అదే క్రమంలో రాజకీయాల్లో అనేక అంశాలు ముడిపడి ఉంటాయని, వాటిని అర్థం చేసుకోకుండా బహిరంగంగా ఏమైనా మాట్లాడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చెప్పుకోవాలన్నారు. ఇటీవల 3-4 ఎమ్మెల్యేలు విందు పేరుతో కలిశారు. కానీ ఏదో మాట్లాడుకున్నట్లు బయటకొచ్చింది. ఇలాంటి వాటి వల్ల మీరు మునగడమే కాదు, పార్టీకి నష్టమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు అడిగే వాటిలో కొన్ని చేయగలిగేవి ఉంటాయి, కొన్ని చేయలేనివి ఉంటాయి. సొంతమా, ప్రజలకు సంబంధించినవా, ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎంత బాగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం చేసే మంచి పనులు, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఏడాది పాలనలో చాలా పనులు చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలన్నీ అమలు చేస్తున్నాం. మనం చేసిన పనుల్ని కూడా చేయలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. వాటిని గట్టిగా తిప్పికొట్టాలి. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. గతంలో కులగణన, వర్గీకరణ ఎవరూ చేయలేకపోయారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని గత పాలకులు ఎన్నో మాటలు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల జనాభా ఎంతో చెప్పాలని, తమకు న్యాయం చేయాలని, బీసీలు వర్గీకరణ చేయాలని ఎస్సీ వర్గాలు దశాబ్దాలుగా పోరాడుతున్నా దేశంలో ఎవరూ చేయలేకపోయారు. కానీ మన ప్రభుత్వం చేసి చూపించింది. గత 10 ఏళ్లలో ఎమ్మెల్యేలు నోరు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు. బారాసా హయాంలో మంత్రులు చెప్పినా విన్న పాపాన పోలేదు. అలాంటి ప్రభుత్వాన్ని కాదని మనకి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేస్తూ ప్రజల వద్దకు పాలన తెచ్చాం. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యతను అందరూ తీసుకుని ఆలోచించి వ్యవహరించాలి. పార్టీ నేతలే కాకుండా సామాన్య ప్రజలను సైతం నిత్యం నేను కలుస్తూ ఉంటాను. నాకు ఎవరైనా ఏమైనా చెప్పే అవకాశం ఉంది అని సీఎం చెప్పినట్టు సమాచారం. సీఎం ఇంతగా చెప్పినా తర్వాతైనా కాంగ్రెస్లో అసమ్మతి రాగాలు మూగపోతాయో లేదో చూడాలి.